హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. మెట్పల్లిలో అసంపూర్తి పాఠశాల భవనాలపై బీజేపీ ఆందోళన. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురభి నవీన్ కుమార్ సందర్శించారు. మన బస్తీ మనబడి కింద ప్రారంభమైన పాఠశాల భవనాల పనులు మధ్యలోనే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి భవన నిర్మాణాలను పూర్తి చేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. టౌన్ ఉర్దూ మీడియం స్కూల్ మరియు గర్ల్స్ హై స్కూల్ ముందర నిలబడి ఉన్నాము. ఇది మన బస్తీ మనబడి కింద 4 సంవత్సరాల కింద 70 లక్షలు దీనికి మంజూరు చేయడం జరిగింది, ఈ బిల్డింగ్కి మరియు గర్ల్స్ హై స్కూల్కి సంబంధించి. సో ఇక్కడ ఉన్న పాత స్కూల్ బిల్డింగ్ని తీసేసి కొత్త స్కూల్ నిర్మిస్తామని చెప్పేసి 70 లక్షలు ఆ రోజున ఆ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. 4 సంవత్సరాలు అయినా కానీ మీరు చూస్తున్నారు దీని పరిస్థితి ఏంది అన్నది. కేవలం స్లాబ్ చేసిండ్రు, వదిలేసిండ్రు. అప్పుడున్న విద్యాసాగర్ రావు, ఇప్పుడున్న ఎమ్మెల్యే సంజయ్ నిద్రపోతున్నారు, కేవలం నిద్రపోతున్నారు. డెవలప్మెంట్ అనేది వాళ్ళకి సంబంధం లేదు. కమిషన్ల కోసం పనిచేసే ఎమ్మెల్యే ఎవరన్నా ఉంటే అది డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల. ఎంతసేపు మీడియా ముందుకు వచ్చి బయట తీయడం తప్ప తన ఊర్లో తన స్కూల్ పరిస్థితి ఏందన్నది తను ఆలోచించాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు పాత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండనో వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ మేము కట్టిస్తాం, మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తామన్నాం. ఇదా మీరు కట్టించిన ఇంటర్నేషనల్ స్కూల్ అని నేను అడుగుతున్నా ఇప్పుడున్న ఎమ్మెల్యేని. అది సరే, వాళ్ళు పోయినారు. వాళ్ళు పోయి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళు కేవలం ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు మాత్రం కమిషన్ కోసం పనిచేస్తున్నారు తప్ప ఇంకో వేరే ఏ పని చేయట్లేదు. వాళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కానీ రేవంత్ రెడ్డి ఎంతసేపు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినారు మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తామని. మొన్న కూడా రంగారెడ్డిలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒక పెద్ద వీడియో పెట్టి పెద్ద పబ్లిసిటీ చేసిర్రు. కానీ ఇక్కడ మన మెట్పల్లి టౌన్కి వస్తే మాత్రం మన యొక్క ఈ ఉర్దూ మీడియం స్కూల్ కానీ ఆ గర్ల్స్ హై స్కూల్ కానీ ఏ పరిస్థితులు ఉందో చూడండి. వానకి ఇప్పుడు వర్షాకాలం మొదలవుతుంది, ఈ క్లాస్ రూమ్స్ వీటి కిందనే జరుపుతున్నారు. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే మన భవిష్యత్తు భారతదేశ భవిష్యత్తు మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈరోజు ఎండకు ఎండాల్సి వస్తుంది, వానకు తడవాల్సి వస్తుంది. ఇది మనం ఇచ్చే స్టూడెంట్స్కి ఇచ్చే ప్రిఫరెన్స్. ద కంట్రీ, దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ దిస్ ఈజ్ ద స్టేటస్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులని మరియు మన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ని, ఫస్ట్ ఈ పనులు కంప్లీట్ చేయండి. వచ్చే 6 నెలల్లో మీరు ఇమీడియట్లీ ఇది కంప్లీట్ చేయకుంటే మీరు ఇంకొక దురదృష్టం ఏంటంటే ఆ డిజిటల్ బోర్డ్స్ అని పంపించిండ్రంట. డిజిటల్ బోర్డ్స్, లెట్ us మేక్ ఇండియా ఫార్వర్డ్ డెవలపింగ్ కంట్రీ అని చెప్పి డిజిటల్ బోర్డ్స్ పిల్లలకు అనుకూలంగా ఉండాలి, ఆన్లైన్ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలని చెప్పి డిజిటల్ బోర్డ్స్ పంపించారు. కానీ డిజిటల్ బోర్డ్స్ ఎక్కడ పెట్టుకోవాలన్నది నేను వాళ్ళని అడుగుతున్నాను. కల్వకుంట్ల సంజయ్ కుమార్, ఎక్కడ పెట్టుకోవాలి డిజిటల్ బోర్డ్స్ని? గొడవలు లేవు. 250 మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు అందులో. 250 మంది స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద గర్ల్స్ హై స్కూల్. అంటే మాత్రమే ఉన్నాయి. అండ్ అది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. సో 5 క్లాస్ రూమ్లలో తెలుగు మీడియం నడుస్తుంది, ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది. 250 మంది పిల్లల్ని కూర్చోబెడుతున్నారు. ప్రిన్సిపల్కి, ఫ్యాకల్టీకి రూమ్ లేదు, ఇక్కడ బాత్రూమ్ వసతులు లేవు. ఎక్కడికి పోవాలి? మహిళలకు ఎంత ఇబ్బంది ఉంటుంది. ఒకకేమో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వికసిత్ భారత్ అని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళు మనల్ని వెనకకు లాగుతున్నారు. సో నేను ఖచ్చితంగా ఫస్ట్ గెట్ యువర్ యాక్ట్స్ రైట్. ఎమ్మెల్యే ఇన్స్టెడ్ ప్రతి చిన్న విషయానికి ఏదో హైలైట్ కావడానికి ప్రెస్ మీద ముందుకు వచ్చి అరవడం కాదు. ఫస్ట్ నీ కాన్స్టిట్యుయెన్సీలో పనులు కంప్లీట్ చేయండి. పనుల మీద శ్రద్ధ చూపెట్టండి. సెంట్రల్ ఇచ్చిన ఫండ్స్ని మేము ఇచ్చినామని చెప్పి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకున్నాడు కాదు. మీరు మీ
కొట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి ఫస్ట్ ఈ పనులు కంప్లీట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే నెక్స్ట్ టైం మేము రోడ్డు మీదకి ఎక్కుతామని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది, ఫ్యాకల్టీతో కూడా మాట్లాడడం జరిగింది. మరోసారి సమయం తీసుకొని మళ్ళీ వస్తాం. ఇది ఇలానే ఉంటే ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తామని తెలియజేస్తున్నాం.